ఇవాళ ఖమ్మంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని చూసినట్లయితే ఇవాళ జేవిడి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు డాక్టర్ కుంచపు రాంబాబు గారి యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారమే ముందు అద్భుతమైన అభివృద్ధి చెందిద్ది అనేది ఈ ఖమ్మంలో ఇల్లెంద రోడ్డే నిదర్శనం. అందుకనే ఇలా ఇల్లెంద రోడ్డులోనే అనేకమైన వెంచర్లు వేసి జాబిల్లి 1 స్టార్ట్ చేసేటప్పుడు ఎంతోమంది రియల్ ఎస్టేటు పెద్దలు వ్యాఖ్యానించారు. కానీ దాన్ని ఏది లెక్క చేయకుండా వారు జాబిల్లి 1ని స్టార్ట్ చేస్తే అది స్టార్ట్ చేసిన వెంటనే 1 సంవత్సరంలోనే చేయటం బుకింగ్ అయిపోయింది. అదేవిధంగా ఈ రోజున అదే కాకుండా జాబిల్లి 2 జంకల్తండ రోడ్డు, అది అక్కడ అనేకమైన అటు స్వామినారాయణ ఇంటర్నేషనల్ స్కూల్ కావచ్చు, కాకపోతే పెద్ద కాలేజీలు కావచ్చు, చాలా ఆడ ప్రభుత్వం భూమి ఉంది కాబట్టి అటే అభివృద్ధి వైపు ఖమ్మం. హైదరాబాదులోనే నక్లిస్ రోడ్డు అనేది ఏదైతే ఉందో అట్లా ఖమ్మంలో ఇల్లెంద రోడ్డు పేరు పొందే అవకాశం ఉందనే దాన్ని మేము ఆలోచిస్తున్నాం. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే యావత్ కస్టమర్ దేవుళ్ళకి ఒకటే కోరుకుంటున్నాను, రేపు మీ పిల్లల భవిష్యత్తుకి ఆదర్శంగా నిలవాలి, ఆర్థికపరంగా ఉంది అనేది అనుకుంటే మీరు ఈ కోచెలక రోడ్లో జయశ్రీ అనే వెంచర్ని స్థాపించారు. అదేవిధంగా జంకల్తాన్ రోడ్లో జాబిల్లి 2 అనే వెంచర్ని వేశారు. ఆ వెంచర్లో మీరు కొని మీ పిల్లల భవిష్యత్తుకి రేపు తరాలకి మరే ముందు వారి యొక్క అవకాశం బలపడటం కోసం మీరు అందులో కొంటే బాగుంటుంది అనేది నా ముఖ్యమైన ఉద్దేశం. అదేవిధంగా ఇక్కడ హైదరాబాదులో వీరు వెంచర్ని స్థాపించింది ఈ సంవత్సరంతోనే 9 పూర్తయిపోయి 10వ సంవత్సరం నడుస్తుంది. ఈ 10 సంవత్సరాల్లో ఎక్కడనైనా కస్టమర్ని ఇబ్బంది పెట్టి కస్టమరు డబ్బులు ఇచ్చినా ఏమన్నా భయాన ఇచ్చి ఉంటే అది ఆ భయాన్ని వాపసు తీసుకోవద్దు, ప్లాట్ మాకొద్దు అనే దాంట్లో ఉంటే రూపాయి కూడా కట్ చేయకుండా తిరిగి ఇచ్చిన వ్యక్తి ఈ జై విలాసిని డెవలపర్స్ అనే ఉత్తమమైన వెంచర్ జై విలాసిని డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బస్టాండ్, కొత్త బస్టాండ్ ఎదురుగా ఉంది. ఇది ఈ వెంచర్ని స్టార్ట్ చేసి ముందు చెప్పాను మీకు 10 సంవత్సరాలు అవుతుంది. ఈ 10 సంవత్సరాల్లో ఇటు ఇల్లెంద రోడ్డు, ఇటు ఎన్నో వెంచర్లు వేసి ఇది 22, 23 వెంచర్లని కూడా వేసి కస్టమర్లకు ఇబ్బంది లేకుండా, కస్టమర్లకి ఎలాంటి ఇబ్బంది ఒకవేళ ప్రభుత్వం యొక్క నిర్ణయాల ప్రకారంగా ఏమన్నా ఒడదొడుకులు అటు ఇటు అయినా కానీ వారు డబ్బులు కట్టి సంవత్సరాలు తడబడి ఉన్న సంవత్సరం అయినా 2 సంవత్సరాలు అయినా వారి డబ్బులు కావాలన్న వాళ్ళకి డబ్బులు, మరి ప్లాట్ కావాలన్న వాళ్ళకి ప్లాట్ని ఇచ్చి వాళ్ళని మంచి కస్టమర్లని మంచి మార్గంలో తీర్చిదిద్దినటువంటి వ్యక్తి మా డాక్టర్ కుంచపు రాంబాబు గారు అని చెప్పి నేను ఈ విధంగా మీకు చెప్పదలుచుకున్నాం. ఈ కంపెనీకి వచ్చి 7వ సంవత్సరం అయి 8 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఈ తరుణంలో నేను ఎన్నో అద్భుతాలు చూసిన. వారి దగ్గర ఎప్పుడు
జనంతో ఎప్పుడు నిత్య అన్నదానంలా వెంకటేశ్వర స్వామి సత్రంలా ఇట్టా ఎప్పుడు కూడా 24 గంటలు కలకలలాడుతా పోయే ఆఫీస్ మాది జై విలాసిని డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డాక్టర్ కుంచపు రాంబాబు గారి యొక్క ఆధ్వర్యంలోనని నేను ఒక నా యొక్క వ్యక్తిగత విమర్శను మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఎలాంటి వ్యక్తిని దగ్గర మనం దాచుకున్న డబ్బుల్ని ఏదో ఎంచర్లో పెట్టి మనం ఒడదడుకులు పాలయ్యే బదులు మనం నమ్మకమైన నాణ్యతైన ఏదైనా మనం బజారుకి పోతే నాణ్యమైన వస్తువులనే కొంటాం. కాబట్టి మీరు కూడా పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఇలాంటి జై విలాసిని డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్లో కంపెనీలో ఈ రియల్ ఎస్టేటు స్థాపించిన ఒక జయశ్రీ కావచ్చు, మరే జాబిల్లి 2 కావచ్చు, ఇలాంటి ఎంచర్లలో డబ్బుని పోసి మీరు ఎన్నో డబ్బులు పోసి కొంటారు. కాబట్టి మీ డబ్బులకి 10 రెట్లు పెరగాలంటే దీంట్లో కొనాలని చెప్పి ఈ ఎంచరులనే కొనాలని చెప్పి మీ సభాముఖంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మీరు ఎప్పుడైనా మీకు రేపు వృద్ధాశ్రమంలో కూడా పనికి రావాలి, పనికొచ్చే వస్తువు ఏదైనా ఉందంటే ఈ కంపెనీలో ప్లాటేనని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.